మార్నింగ్ కూడా మనం బ్రేక్ఫాస్ట్ లైట్గానే చేసినాము. ఇక్కడికి వచ్చి బాగా తిన్నాము. తిన్న తర్వాత ఒక సడన్ సర్ప్రైజ్ అయితే మాకు జరిగిందనమాట. బ్యాడ్ లక్ అనుకోవచ్చు. సడన్గా ఫోన్పేలు పనిచేయలేదు. అదనమాట విషయము. నేను మా ఫ్రెండ్ బెలూన్గూలు చూసుకొని బయటకు వచ్చి ఒక హోటల్లో తిన్న తర్వాత బిల్ కట్టలేని పరిస్థితి అయితే వచ్చింది. ఈ సిచ్యువేషన్ నుంచి మేము ఎట్లా బయటపడి అని చెప్పేసి తెలుసుకోవాలంటే నా ప్రీవియస్ వీడియో తప్పకుండా చూడండి. బెలూన్గూల్లో ఉన్నటువంటి అద్భుతమైన దృశ్యాలను తప్పకుండా విజిట్ చేసి ఈ వీడియో అయితే కంటిన్యూ చేయండి. చాలా బాగుంటుంది. ఇక బెలూన్గూలు చూసుకున్న తర్వాత నేనైతే యాగంటికి అయితే బయలుదేరినాను. మా ఇనిషియల్ ప్లాన్ ఏంటంటే బెలూన్గూలు చూసుకొని అక్కడి నుంచి అటే నైట్కి అయితే యాగంటికి రావాలని అనుకున్నాము. కానీ మా ఫ్రెండ్కి సడన్గా ఒక అర్జెంట్ పని పడడం వల్ల బెలూన్గూలు చూసుకొని అక్కడి నుంచి అటే రిటర్న్ తాడపత్రికి వెళ్ళిపోయినాడు. నేనైతే ఇప్పుడు యాగంటికి వద్దామని చెప్పేసి బయలుదేరినాను. ఇంకా మనం ఆల్మోస్ట్ యాగంటికి వచ్చే దారిలో పాతపాడు అని చెప్పేసి ఒకటి ఆర్చ్ అయితే ఉంటుంది. బెలూన్గూల నుంచి మనం బనగానపల్లి రావాలి. బనగానపల్లి నుంచి యాగంటిపల్లె, యాగంటిపల్లి నుంచి డైరెక్ట్గా మనం యాగంటికి అయితే వెళ్ళొచ్చు. బెలూన్గూల నుంచి ఎత్తిగిన బనగానపల్లికి 34 కిలోమీటర్లు ఉంటుంది. బనగానపల్లి నుంచి ఎత్తిగిన యాగంటి ఒక 11 కిలోమీటర్లు అట్లా ఉంటుంది అనమాట. ఈ ఆర్చ్లో నుంచి మనం లోపలికి వెళ్ళిన మనం డైరెక్ట్గా ఎక్కడ అటు ఇటు వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా యాగంటికి ఎత్తిగిన వచ్చేసాము. ఇక్కడ చూడండి, కొండల మధ్యలో ఒక చిన్న టెంపుల్ లాగా కనపడుతుంది కదా పైన, కొండ పైన. అదే మనకు యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవస్థానము. ఎంత బాగుంటుంది అంటే మాటల్లో చెప్పలేనిది. చాలా విషయాలు మాట్లాడుకుందాం. ముందు ఎతికిన మనము గుడి దగ్గరికి ఎంటర్ అయ్యేసి మనం బైక్ ఎతికిన ఎక్కడో చోట పార్కింగ్ చేద్దాము. విపరీతమైన ఎండలు మనకే కాదు, ఫోన్లో కూడా విపరీతమైన ఎండలు. బెలూన్గూలో నుంచి బయటికి రాగానే నేను ఫోన్కు ఛార్జ్ చేసి అంటే పవర్ బ్యాంక్ అయితే క్యారీ చేస్తున్నాను. ఛార్జింగ్ పెడతాంటే ఛార్జింగ్ ఎక్కట్లేదు. ఐఫోన్ నీడ్స్ టు కూల్ డౌన్ అని చెప్పేసి ఒక టెంపరేచర్ వార్నింగ్ అయితే సింబల్ చూపించింది. ఆ రేంజ్లో ఉన్న ఎండలు. ముందే మనం బైక్ పార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి కోనేరు ఉంటుంది. అదైతే ఇప్పుడు ఓపెన్లోనే ఉందంట. మనం వెంటనే పోయి అక్కడ కోనేరులో మునిగేద్దాము. ఆ రేంజ్లో ఉంది. అసలు కళ్ళకైతే మంటలుగా ఉన్నాయన్నమాట. బైక్ మధ్యలో అక్కడక్కడ ఆపుతా ఒక వాటర్ బాటిల్ అయితే క్యారీ చేసినాను. వాటర్ తాగుతా కంప్లీట్గా అయితే ఇక్కడికి మనం యాగంటికి రీచ్ అయిపోయినాము. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. ఈ మర్రి చెట్టు దగ్గర అయితే మనం బండి పెట్టినాము. కళ్ళు మంటలుగా ఉన్నాయి. ముందైతే మనం కోనేరులో దిగేసి వద్దాము. అబ్బా, చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడే కోనేరులో బాగా మునిగి ఈత కొట్టేసి వచ్చినాము. ఇక్కడైతే కూర్చున్నాను. ఇక్కడ ఒక స్తంభం ఉంది. చిన్న పార్క్ లాగా గడ్డి అయితే పెట్టినారు. మనం అయితే ఈత కొట్టంగానే శరీరంలో ఉన్న వేడి అంతా వెళ్ళిపోయింది. ఆ రేంజ్లో ఉన్న ఎండలో ఇప్పుడు సాయంత్రం ఆల్మోస్ట్ అయితే 4 అయితే దాటిపోయింది. ఇంకా ఇక్కడ ఎతికిన వాతావరణం కొంచెం కూల్ అయిందని చెప్పేసి ఒక హోటల్లో ఎతికిన బోండాలు వేడివేడిగా చేస్తున్నారు. మనం బాగా ఈత కొట్టేసిన తర్వాత బోండాలు తినడానికి ఎతికిన వచ్చినాము. సాయంత్రం ఈ బోండాలు తింటే చాలా బాగా అనిపించింది. వీడియో చూస్తున్నారు కానీ ఇంకా లైక్ చేయలేదు చూడండి. ఈ కొండ ముచ్చుకు చెప్తాను, వెంటనే మిమ్మల్ని పగ పట్టేస్తుంది. ఇంకా తర్వాత మీ ఇష్టము. ముందెతికిన వీడియోని వెంటనే లైక్ చేయండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మధ్యాహ్నం నేను రాగానే కోనేరులో వెళ్ళి మునిగి ఈత కొట్టేసి వచ్చినాను. తర్వాత విజువల్స్ ఏంటి చూపించలేదని అనుకుంటున్నారు కదా, చూపిస్తాను. కావాలని అక్కడ విజువల్స్ అయితే తీయలేదు. మనం ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వద్దాము. అంటే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చినామంటే విజువల్స్ చాలా బాగుంటాయి. చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఎప్పుడైనా సరే సమ్మర్ హాలిడేస్లో కానీ ఏదైనా సరే మీకు కొంచెం అట్లా గ్యాప్ దొరికినా అంటే ఫ్యామిలీతో విజిట్ చేయడానికి తప్పకుండా ట్రై చేయండి ఈ యాగంటి క్షేత్రాన్ని. ఇప్పుడు సమయం 5:50 అయింది. నేను ఎర్లీ మార్నింగ్ లేవంగానే 4:50 అయిందో లేదంటే 5 అయిందో తెలీదు. దాదాపు గంట సేపటి నుంచి కోనేరులో ఈత కొడతానే ఇక్కడే టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను. పొద్దున్నే మనం వచ్చినామంటే ఎటువంటి భక్తుల రద్దీ ఉండదన్నమాట. పోను ఎత్తిగిన భక్తుల రద్దీ పెరుగుతుంది కోనేరులో. తర్వాత కష్టం అయిపోతుంది. మనం కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఉండదన్నమాట కోనేరులో, అంతమంది ఉంటారు. బట్ ఎనీవే ఇప్పుడైతే బాగా ఈత కొట్టేసి మనం గుడి దర్శనానికి అయితే వెళ్దాము. మీరు ఇప్పుడు చూసే నీళ్లు కోనేరులో ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడి నుంచి వచ్చాయి, పైనుంచి. ఇవి రావడమే కింద ఒక నంది ఎతికిన ఉంటుంది. ఆ నంది నోట్లో నుంచి నీళ్ళు వచ్చినట్టుగా శిల్ప నైపుణ్యతని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా మనం ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళేసి
టెంకాయ ఎత్తికిన తెచ్చుకుందాము, దర్శనానికి వెళ్దాము. నిన్న రాగానే మనం బైక్ ఒకటి మర్రి చెట్టు కింద ఎత్తికిన పార్క్ చేసినాం కదా, దానికన్నా ముందే స్టార్టింగ్ ఎంట్రన్స్లో టెంకాయలు ఎత్తికిన అమ్ముతా అన్నారు. టెంకాయ ఎత్తికిన తీసుకోవడానికని వెళ్ళినాను. 100 రూపాయలు ఎత్తికిన ఛార్జ్ చేసినారు. పూలు ఇంకా అలానే అగరబత్తులు టెంకాయ ఎత్తికిన పెట్టించినారు. ఇంకా దర్శనానికి ఎత్తికిన వెళ్తా ఉన్నాము. చాలా నిర్మలంగా ఉంది పొద్దున్నే ఇట్లా దర్శనానికి వెళ్ళడము. యాగంటికి మీరు ఒకవేళ ప్లాన్ చేసుకుంటే ముందు రోజు నైటే ఇక్కడికి వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ముందు రోజు నైట్ మీరు బాగా ఈత కొట్టచ్చు. దీని తర్వాత ఎర్లీ మార్నింగ్ లేవంగానే కోనేరులో బాగా ఈత కొట్టిన తర్వాత పొద్దున్నే అట్లా దర్శనం చేసుకున్నారంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం ఎతికిన ఇప్పుడు దర్శనానికి బయలుదేరినాము. Drena 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 tana dere 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 na tana tom da 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 dare dani dare dani tadare dani o dani tom 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 tana na 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 drena drena గుడి లోపల దర్శనం అయిపోగానే బయటికి రాని ఒక పెద్ద నంది ఎతికిన ఉంటుంది. అది ఏటా పెరిగే కలియుగంతమున ఈ బసవయ్య రంకేశన్ అని చెప్పేసి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినారు. గుడి లోపలనే లెఫ్ట్ సైడ్ ఒక చిన్న కోనేరు అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు. కొండ లోపల నుంచి ఎక్కడి నుంచి వచ్చినాయో ఏమో కానీ ఇక్కడ ఒక చిన్న కోనేరు ఎతికిన ఉంది. చిన్న చిన్న చేపలు ఎతికిన ఉన్నాయి. ఈ కోనేరులో కాళ్ళు చేతులు ఎవరు కడగరాదు, బాటిళ్లతో కూడా నీళ్లు పట్టుకోరాదని చెప్పేసి ఒక చిన్న ఫ్లెక్స్ ఎతికిన పెట్టినారు. నాకు తెలిసి ఈ నీళ్ళన్నీ అభిషేకానికి యూజ్ చేస్తారనుకుంటా. గుడి లోపల ఉన్నటువంటి అవసరాల కోసం ఎతికిన ఉంది. ఇదంతా కొండ ప్రాంతం కాబట్టి చాలా ప్రశాంతంగా, ఇంకా పక్షుల అరుపులు ఎతికిన మామూలుగా లేవు. దర్శనం అయిపోయింది. ఇక్కడ నుంచి వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, అక్కడికి వెళ్దాము. ఇంకా స్థల పురాణం విషయానికి వచ్చినామంటే చాలా విశేషాలే ఉన్నాయి. ఇక్కడ అగస్త్యముని తపస్సు చేసినట్లుగా, ఇంకా అలానే ఈ క్షేత్రంలో కాకులు కనపరావద్దని చెప్పేసి ఒక శాపం కూడా ఉందని చెప్తారు. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఒక చిన్న గుహలో ఉంది. అది చాలా బాగుంటుంది. రీసెంట్గా విడుదలైనటువంటి బాలయ్య గారి సినిమాలో కూడా ఉంది. అదే మనం ఇప్పుడు చూడబోయేది. లెఫ్ట్ సైడ్లో ఒకటి మెట్లు ఉన్నాయి కదా దారి, అక్కడి నుంచి మనం వెళ్తే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎతికిన ఉంటుంది ఒక గుహలో. చాలా బాగుంటుంది. ఇక్కడికి రాగానే ఒక బ్రో ఎతికిన పరిచయమైనాడు. తను కూడా యూట్యూబరే. మనం చూసి నవ్వుతున్నాడు చూడండి. సెల్ఫీ స్టిక్ పట్టుకొని వస్తున్నాడు. ఎర్లీ మార్నింగ్ మనం కోనేరులో ఈదినటువంటి ఫుటేజ్ తనే తీసినాడు. థ్యాంక్ యూ బ్రో. వీడియో చూసినట్లయితే మీరు చాలా థ్యాంక్స్. ఇక్కడ నుంచి మనము ఇంకా వెంకటేశ్వర స్వామి గుహకి ఎతికిన వెళ్దాము. చాలా బాగుంటుంది. పైనుంచి చూసినారా, ఇది ఎంత ఎత్తుకుందంటే గుడి మనకు చాలా చిన్నగా కనపడుతుంది. ఇక్కడ చూడండి, స్టెప్స్ చూడండి ఎంత నిటారుగా ఉన్నాయో. ఏమాత్రం జారిని కానీ కింద పడతామా అనేంత రీతిలో ఉంటాయన్నమాట. గుహకు స్టెప్స్ అయితే చాలా ఏటవాలుగా అయితే ఉన్నాయి. ఇంకా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత టిఫిన్ చేద్దామని హోటల్కి అయితే వచ్చినాను. స్టార్టింగ్లో మనం టెంకాయ తీసుకున్నాం కదా, అక్కడే తీసుకుందామని చెప్పి వచ్చినాను. దోశ ఎతికిన చాలా బాగుంది, ఇంకా సరిపోలేదు అనిపించింది. తర్వాత ఉగ్గాని బజ్జీ అయితే తీసుకున్నాను. ఉగ్గాని బజ్జీ కూడా హైలైట్గా ఉంది, మామూలుగా లేదు. ఇంకా ఈ రెండు తిన్న తర్వాత మనం ఎతికిన ఇంటికి బయలుదేరాలి. అప్పుడే వీడియో అయిపోయింది అనుకోవద్దు. దారిలో చాలా విశేషాలు ఉన్నాయి మనం మాట్లాడుకోవాల్సినవి. ఇప్పుడే యాగంటి క్షేత్రాన్ని ఎతికిన మనం దర్శించుకొని ఇంటికి బయలుదేరినాము.
ప్రశాంతంగా ఉంది. పొద్దున్నే ఎండ కూడా చాలా తక్కువ ఉంది. వాతావరణం చాలా కూల్గా ఉండడం వల్ల మనకు సహకరించిందని చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం అయితే విపరీతమైన వేడిందని మనం మాట్లాడుకున్నాం కదా. ఛార్జింగ్ కూడా పెడుతుంటే పవర్ బ్యాంక్ తోటి ఫోన్ ఛార్జ్ అవ్వకుండా ఐఫోన్ నీడ్స్ టు కూల్ డౌన్ అని చెప్పేసి ఒక వార్నింగ్ సైన్ అయితే చూపించింది. రిటర్న్ ఇంటికి వెళ్తుంటే అవుగు దగ్గర ఒక స్కూల్ అయితే చూసినాను. ఇది చూడండి, స్వాతంత్రం రాకముందు కట్టించినటువంటి స్కూలు. దీంట్లో ఎంతమంది మేధావులు చదువుకున్నారో కానీ హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. ఇంకా మొత్తానికి ఎతికిన మనము అవుకు చెరువుకు ఎతికిన వచ్చేసినాము. కొంచెం అట్లా రెస్ట్ తీసుకోవాలనిపించింది. ఇక్కడ చూడండి, నీళ్ళు ఎతికిన చాలా బాగుంటాయి. ఇక్కడ బోటింగ్ ఉన్నది ఇంతకుముందు, ఇప్పుడు ఎతికిన బోటింగ్ ఏం కనపట్లేదు. ఏ బోటు కూడా తిరగట్లేదు ఇప్పుడు. ఎందుకో మళ్ళీ మనం వచ్చిన సమయం అలాంటిదో లేదంటే నిజంగానే ఇక్కడ తిరగట్లేదో తెలియదు. కానీ ఇక్కడ చూడండి, అవుకు చెరువు కింద ఎతికిన ఎన్ని పొలాలు ఉన్నాయో, ఎంత పచ్చదనం ఉందో. ఇటువైపు ఎతికిన ఫుల్ వాటర్ ఉన్నాయి, ఇటువైపు ఎతికిన ఫుల్ గ్రీనరీ ఉంది. దారిలో కొద్దిసేపు అయితే ఆగినాను. ఇప్పుడు ఎతికిన ఫోన్ ఎతికిన కొంచెం కూల్ అయింది. కొద్దిసేపు ఎతికిన ఛార్జింగ్ పెట్టుకొని ఇంకా ఇంటికి ఎతికిన వెళ్ళాలి. ఇంతవరకు వీడియో చూసినారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్లో ఉన్న కంటెంట్ ఒకసారి చూడండి. మీకు నచ్చింది అనుకుంటేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు చేసే ఈ చిన్న లైక్ వల్ల మన ఛానల్లో ఇలాంటి మరిన్ని వీడియోస్ తీసుకోవడానికి నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.